హలో, నేను ప్రసాద్ కేవీవి. ఈరోజు మనతో స్టూడియోలో టీడీపీ స్పోక్స్ పర్సన్ శ్రీమతి లతా సూర్యదేవర్ గారు ఉన్నారు. మేడం, ఇప్పుడు ఈ గుడివాడ ఎపిసోడ్ తీసుకుంటే, కొడాలి నాన్నగారి ఎపిసోడ్ తీసుకుంటే, చివరికి నాన్ ఆర్టిస్టులు అటు ఇటు తిరిగి ఆ నామినేషన్ పర్వంలో కక్కలేక మింగలేక చివరికి కాదని అవునని అవునని కాదని చివరికి నామినేషన్ అంగీకరించబడింది. సో అసలు ఆ ఎపిసోడ్లో ఏం జరిగింది, అసలు ఏంటి, ఎందుకు ఇంత రచ్చ జరిగింది, కాస్త వివరించారు మీరు? జగన్మోహన్ రెడ్డికి అనుంగ శిష్యుడు లాంటి వాడు అనమాట. ఆయన అక్కడ స్విచ్ చేస్తే ఈయన ఇక్కడ ఆన్ అవుతుంది. అంటే ఆయన నోరు ఎవరిని తిట్టాలి, ఎవరిని మాట్లాడాలి, ఏం చేయాలనేది. సో అన్నిటికీ ఎవరైనా ఇదంటే వితండవాదమే ఉంటుంది అనమాట. సరే, మనం గతంలో చాలాసార్లు క్యాజినోల గురించి చూసాం. సో క్యాజినోలు కూడా అక్కడ పెట్టడమే కానివ్వండి, అక్కడ మాట్లాడటమే, పెడితే తప్పేంటి అని మాట్లాడు, జూదం ఆడితే తప్పేంటి అని అంటాడు. అట్లాంటప్పుడు అది పర్మిషన్ ఇచ్చేయచ్చు కదా, అందరూ జూదాలు ఆడుకుంటారు. సో వీళ్ళ వరకే ఎందుకు, వైసీపీ వాళ్ళ వరకే జూదం ఆడటం ఎందుకు? సో వాళ్ళు ఏదైనా అంటే సంక్రాంతి టైంలో జరిగింది కాబట్టి, సో వాళ్ళు వేసిన ప్లేస్కి, వాళ్ళు క్యాజినోలు పెట్టిన ప్లేస్కి జనాలు వెళ్ళిన చోటకి అసలు ప్రాబ్లం ఉండదు. సరే, వేరే వాళ్ళు ఎవరైనా చేశారంటే అక్కడ తప్పు వస్తుంది, అక్కడ కేసులు ఉంటాయి, వాళ్ళని అరెస్ట్ చేయటాలు జరుగుతాయి. సో ఇలా ఇప్పుడు ఎక్కడో బార్డర్లో ఎక్కడో ఆడుతున్నాడు అని చెప్పి చింతమనేని గారిని అరెస్ట్ చేయటానికి ఎంత హడావిడి చేశారు. సరే, ఆయన ఆడుతున్నాడా లేదా కూడా తెలియదు. ఆడుతున్నాడనే ఒక్క నెపంతో అనే వీళ్ళు చెప్పిన నెపం అది. సో ఆయన్ని ఎంత హడావిడిగా అరెస్ట్ చేయాలని చెప్పేసి తెలంగాణలో బోర్డర్లోనూ, అక్కడ ఆంధ్ర బోర్డర్లోనూ అసలు పోలీసుల్ని అడ్డం పెట్టి చాలా హడావిడి చేశారు. సరే, కానీ వీళ్ళు మటుకు క్యాజినోలు తీసుకొస్తారు, వీళ్ళు ఆడుతూనే ఉంటారు. సరే, ఇట్లాంటివి ఆయనకి ఎప్పుడు వితండవాదం అనేది ఒకటి అలవాటే కాబట్టి, ఇంకేమంటే అపోజిషన్ పార్టీ అయిన నారా చంద్రబాబు నాయుడు గారిని నోరుంది కదా అని నోటుకొచ్చినట్టు మాట్లాడటం. సో మళ్ళీ నాకు నందమూరి కుటుంబం అంటే నాకు వాళ్ళ మీద గౌరవం ఉంది అలా అంటాడు. కానీ అన్నా కూడా బాలకృష్ణ గారిని మాట్లాడతాడు, భువనమ్మ గారిని మాట్లాడతాడు, పురంధరేశ్వరి గారిని. అన్నగారు అంటే గౌరవం అంటాడు, మళ్ళీ అన్నగారు కూతుర్లని బయట పెట్టి మాట్లాడతాడు, నీచంగా మాట్లాడతాడు, ఆ కుటుంబాన్నంతా కూడా బయట లాగుతాడు. సో అట్లాంటి వ్యక్తి వాళ్ళ దయ వల్ల పైకొచ్చిన వ్యక్తి ఇతను. సో ఏదైతే చంద్రబాబు నాయుడు గారి దయమూలానే ఆయన్ని ఎమ్మెల్యే చేయటం అయింది. కానీ సో లేకుండా ఉంటే ఆయన ఎప్పుడో ఎమ్మెల్యే వైసీపీలో ఉన్నా, కాంగ్రెస్లో ఉన్నా కానీ ఎమ్మెల్యే అయ్యే అవకాశాలే లేవు ఆయనకి. అలా ఆయనకి మంచి చేసిన చోటనే వాళ్ళని మాట్లాడటం అనేది, అదే తిన్నింటి వాసాలు లెక్కేస్తారంటే చూడండి, సేమ్ అదే చేశాడు. ఇప్పుడు యాక్చువల్గా ఈ పాత మున్సిపల్ కార్యాలయాన్ని ఆయన వసతి గృహంగా వాడుకున్నారని చెప్పి టీడీపీ నాయకులు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్, దానికి సంబంధించిన అగ్రిమెంట్ పత్రాలతో సహా నిరూపించారు. ఆయన చివరికి కాదు, నేను కార్యాలయంగానే వాడుకున్నాను అంటాడు. ఇప్పుడు కార్యాలయం అనేది వసతి గృహం కింద రాదా? దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? రెండు ఒకటే. ఆయనకి అది ఆ మాత్రం నాలెడ్జ్ ఉందో లేదో తెలియదు, అదే కదా అంటాడు. సన్న బియ్యము, దొడ్డు బియ్యం, ఈ బియ్యాలు చెప్పాడు. కానీ ఏ బియ్యమో ఒక బియ్యం ఇస్తున్నాం తినచ్చు కదా అనే రకం మాట్లాడాడు. మళ్ళీ సన్న బియ్యానికి దొడ్డు బియ్యానికి తేడా కూడా తెలియని వ్యక్తి అలా మాట్లాడినాడు. ఇప్పుడు వసతి గృహం అనటం ఏంటి, ఏదైనా ఒకటే కదా. సో అది కూడా ఆలోచించలేకపోయాడు. తర్వాత దానికి ఇప్పుడు అంటే ఎలక్షన్ బిఫోర్ ఇప్పుడు ఖాళీ చేశాడు అంటే 5 ఏళ్ళు నేను ఏమీ వాడుకోలేదు అని అన్నాడు. సో తర్వాత వాడుకున్నట్టు చెప్తున్నాడు. మళ్ళీ దానికి అద్దెలు పే చేశానని అన్నాడు. సరే, అద్దెలు ఇప్పుడు అంటే అప్పుడు కట్టలేదు, ఇప్పుడు కట్టాల్సి వచ్చింది. సో ఇవన్నీ చేసి ఇప్పుడు క్లియరెన్స్ చేసుకున్నాడు. సో అది కూడా కాకుండా ఆవిడ ఆవిడ కూడా ఆయన మనిషే కాబట్టి, పద్మావతి గారు ఆర్డీఓగా తీసుకొచ్చి ఈయనే పెట్టారంట. దాన్ని బట్టి ఆవిడ సానుభూతి చాటుకుంటుంది ఆయన కోసం అని చెప్పి. ప్లస్ ఇంకొక విషయం కూడా ఏంటంటే, ఇదే పేరుతోటి ఇదే నామధేయంతో కొడాలి వెంకటేశ్వరరావు అనే ఒక అంగవైకల్యం కలిగిన ఒక యువకుడు నామినేషన్ పత్రం వేస్తాకొస్తే, ఈ పద్మావతి గారు ఒక ఆర్వోగా ఉన్న వ్యక్తి, ఆవిడ అతన్ని బెదిరించి నీ మీద క్రిమినల్ కేసు పెడతాను, నువ్వు వాపస్ తీసుకో నామినేషన్ అని చెబితే, అతను మీడియాను ఆశ్రయించి పోలీసులను ఆశ్రయించి వచ్చి మళ్ళీ నామినేషన్ వేయడం జరిగింది. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే అధికారులు ఇంత బరి తెగింపు, అదే ఆపద్ధర్మ గవర్నమెంట్ జరుగుతున్న టైంలో కూడా ఒక ఈసీ ఆదేశాలతో పని చేయవలసిన అధికారులు ఈ విధంగా ఒంటెద్దు పోకడతో ఉండడం ఎంతవరకు సమంజసం? ఖచ్చితంగా ఇదంతా ఇప్పుడు తప్పు తెలుసుకొని, ఇప్పుడు అంటే తప్పు అంటే మామూలుగా అయితే తెలుసుకునేవాడు కాదు. అపోజిషన్ గొడవ పెట్టి దాన్ని రద్దు చేయాలని అడగబట్టి ఆయన చేయాల్సి వచ్చింది. ఆయన దానికోసం
మళ్ళీ అద్దె పే చేసి సో ఆ క్లియరెన్స్ తీసుకొచ్చి తర్వాత ఇవ్వటం ఆర్డీఓకి ఇవ్వటం జరిగింది. సో ఆర్డీఓ గారు ఏంటంటే ఆయన పోస్టింగ్ వేయించడే కానివ్వండి, స్వామి భక్తి చాటుకున్న మనిషిగానే ఆవిడ గుర్తింపు ఉంది అక్కడ. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా కూడా ఆవిడ ఈయన నానిగారు ఏదైతే చెప్తే అదే తూచా తప్పకుండా పాటిస్తూనే వస్తున్నారు. సో కొన్ని చోట్ల అన్ని చోట్ల కూడా ఎవరైతే వైసీపీ వాళ్ళు ఎలాగైనా వేయనివ్వండి నామినేషన్ పత్రాలు వాళ్ళవన్నీ ఓకే చేస్తున్నారు, కానీ అపోజిషన్ పార్టీ వాళ్ళందరివి కూడా తీసేయటం జరుగుతున్నాయి. అంటే అపోజిషన్ అంటే ఇండిపెండెంట్గా వేసిన వాళ్ళనే కానివ్వండి, ప్రతి చిన్నదానికి కూడా వాళ్ళందరినీ కూడా తొలగించడం జరుగుతూ ఉంది. కానీ ఎందుకు వైసీపీ వాళ్ళకి మటుకు ఆ వెసులుబాటు ఎందుకు కల్పించారు, ఎందుకోసం చేస్తున్నారు అంటే ఇక్కడ ఈ లెక్కనైతే అధికారులందరూ కూడా కుమ్మక్కయ్యారు. సో ఈ అధికారులందరూ కూడా వాళ్ళకి అంత తొత్తుల్లాగా పనిచేస్తే రేపొద్దున ఎలక్షన్స్ సజావుగా సాగుతాయా అనేది కూడా ఇక్కడ ఒక అంశంగా ఉంది. రేపు ఎందుకంటే పోలింగ్ బూతుల్లో వీళ్ళు పెట్టే స్టాఫ్సే కానివ్వండి వీళ్ళందరూ కూడా సో ఆర్డీఓ చేతిలో నుంచి ఉన్న మనుషులే కాబట్టి ఎలా పనిచేస్తారు, సో ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి. కానీ ఇలాంటి ఉన్న ఆర్డీఓలనే కానివ్వండి వీళ్ళందరినీ కూడా ఈసీ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. యాక్షన్ తీసుకోవాలంటే మేడం ఈసీ అనేది ఒక సొంత బాడీ, బట్ ఈసీలో చాలా లిమిటెడ్ అఫీషియల్స్ ఉంటారు. ఏ రాష్ట్రంలో అయినా సరే రాష్ట్రంలో ఉన్న అధికారుల మీద ఈసీ ఆధారపడి ఉంటుంది. మరి ఈ విధంగా ఈ రాష్ట్రంలో ఉన్న అధికారులు కేవలం వైసీపీకి కొమ్ము కాస్తూ, వైసీపీ నాయకులు కొమ్ము కాస్తూ ఈ విధంగా ఒంటెత్తు పోకడతో చేస్తుంటే నిజంగా ఈ ఎన్నికలు సజావుగా సాగుతాయంటారా? ఖచ్చితంగా అయితే ఎన్నికలు సజావుగా సాగాలంటే ఈసీ యాక్షన్ అయితే మెయిన్. ఎందుకంటే అధికారులు అనేవాళ్ళు ఖచ్చితంగా నిబద్ధతతో పనిచేయాలి. ఎందుకంటే వాళ్ళు ఒక్క పార్టీకి కొమ్ము కాస్తున్నట్టు మనకి ఇక్కడ స్పష్టంగానే కనబడుతుంది కదా. ఇప్పుడు నానిగారి విషయంలో కానివ్వండి, సో అపోజిషన్స్ అందరూ కూడా గోల పెట్టినా కూడా తర్వాత అంటే ఇంకా విధి లేని పరిస్థితిలో ఆయన అద్దె కట్టి సో ఇది తీసుకొచ్చిన తర్వాత ఆయన నామినేషన్ ఓకే అయింది. కానీ అదే కానీ ఇంకొకరిలో అయితే ఈ పార్టీకి తీసేసేవాళ్ళు. సో కేసులు కూడా తప్పు పెట్టాడు. 5 కేసులు ఉంటే ఆయన మీద 3 కేసులు చూపెట్టడం జరిగింది. సో అవన్నీ కూడా ఎలా వీళ్ళు కన్సల్టేట్ చేయలేదు, ఎందుకోసం వీళ్ళు ఇలాంటివి ఆయనకు కొమ్ము కాస్తున్నారు, ఇవన్నీ కూడా మా పరిగణలోకి తీసుకోవాలి. ఇంకొకటి కూడా ఇదివరకు కూడా ఆయన ఎప్పుడు కానీ అంటే హిందువుల మనోభావాలు ఆయన ఒక పూజలు చేస్తాడు, అన్నీ చేస్తాడు, హిందువుల మనోభావాలకి విలువ ఇచ్చిన వ్యక్తి కూడా కాదు. ఎందుకంటే రథం కాలిపోతే కాలిపోయింది, కొత్తదిగా చేయిస్తున్నాడుగా, ఎలకల వల్ల కాలిపోయింది అంటాడు. అదేంటి ఎలకల వల్ల మద్యం కూడా తాగుతుంది అని అంటాడు, ఎలుకలు మళ్ళీ మద్యం కూడా తాగుతాయి అని అంటారు, ఎలుకలు రథాన్ని కాల్చేసాయి అంటారు. విగ్రహం ఆంజనేయ స్వామి విగ్రహం చెయ్యిరిగితే ఏంటి పోతే పోయింది, ఇంకోటి కట్టిస్తే ఇంకొక విగ్రహం ఇస్తానన్నారు కదా. అన్నీ ఇలాంటి వితండవాదనలు మాట్లాడటం. సో ఏది చేసినా అంటే గవర్నమెంట్లో ఏదైనా జరగనివ్వండి దాన్ని చాలా ఈజీగా తీసేయటం. అదే అపోజిషన్ వాళ్ళు అయితే మటుకు మాట్లాడటం అనేది మటుకు ఈసారి ఎలక్షన్లో అయితే ఖచ్చితంగా నాని గారికి అయితే బుద్ధి చెప్పే అవకాశం ఖచ్చితంగా కనబడుతుంది. ఎందుకంటే ఆయన నోటి దురుసుతనమే కానివ్వండి ఈ 5 సంవత్సరాలు కూడా ప్రజలు స్పష్టంగా చూశారు కూడా. ఇప్పుడు గుడివాడ అంటేనే రాజకీయ దురంధరులు, తర్వాత ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు లాంటి మహానటులు పుట్టిన ప్రాంతము, ఎంతోమంది వ్యాపారవేత్తలు, ఎంతోమంది రాజకీయవేత్తలు, ఒడ్డే శోభనాథేశ్వరరావు లాంటి గొప్ప రాజకీయ నాయకులు ఇలాగా చెప్పుకుంటూ పోతే చాంతాడు ఉంటుంది. అటువంటి గొప్ప గొప్ప నాయకులు వచ్చిన గడ్డ మీద ఇన్ని అవలక్షణాలు ఉన్న నాయకుడిని 4 సార్లు ప్రజలు పట్టం కట్టారు కదా. అది కేవలం టీడీపీ, ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారిని చూసే పట్టం కట్టారా, లేకపోతే నిజంగానే ఇతను ప్రతిభాశాలను కట్టగలరా? ఈసారి ఇతనికి ఫలితాలు ఎలా ఉంటాయి? ఈసారి నగ్గుతాడా, నగ్గడా? ఖచ్చితంగా నెగ్గే అవకాశాలు అయితే ఎక్కడా కనపడటం లేదు.